మారింది. కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు సమాచారం రావడంతో సభను వాయిదా వేసినట్లు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఇవాళ ఆమోదించింది. లోక్సభలో ఆందోళన చేసిన ప్రతిపక్ష నేతలు మోదీ ప్రసంగించే సమయంలో చుట్టుముట్టి దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం వచ్చిందన్నాయి లోక్సభ వర్గాలు. మోదీపై దాడి చేసేందుకు మహిళా ఎంపీలను పంపినట్లుగా ప్రకటించాయి. ఈ సమాచారం రావడంతోటే ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్సభ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీపై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని లోక్సభ సెక్రటరీ సంచలన ప్రకటన విడుదల చేసింది. మహిళా ఎంపీలు అంతా కలిసి మోదీ కుర్చీని చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో కొంత అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగించాల్సిన సమయంలో విపక్ష సభ్యులంతా పోడియం వద్దకు రావడం, వెనకాల బీజేపీ ఎంపీలు కూర్చునే ప్లేస్ నుంచి మహిళా ఎంపీలంతా ప్రధాని కుర్చీ వైపు రావడాన్ని గమనించారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. విపక్షాలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ప్రధాని మోదీ కూర్చునే కుర్చీని చుట్టుముట్టడం జరిగింది. ప్రధాని సభలోకి రాకుండా అడ్డుకోవటమే ఈ చర్య ఉన్నట్లు ట్రెజరీ బెంచ్ సభ్యులు కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి లోక్సభ సెక్రటరీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ప్రధాని మోదీపై దాడికి కుట్ర చేశారని లోక్సభ సెక్రటరీ అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని బాగు చేసే పని కాదని చెడగొట్టే పని అని కేసీఆర్ వస్తే బాగుండని ప్రజలంతా బలంగా అనుకుంటున్నారని, 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కొనియాడుతున్నారని, పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పాడుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకర్ల జగదీష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని 2 ఏళ్ల కాంగ్రెస్ నాయకులు ఆగం చేస్తున్నారన్నారు. అభివృద్ధితో పాటు 10 ఏళ్లలో పెంచిన పచ్చదనాన్ని ఎండబెడుతున్నారని, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండని, కాంగ్రెస్ మాయగాలను నమ్మినందుకు నట్టేట ముంచారన్నారు. మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలని, మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్ ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చారని ఆరోపించారు. గ్యారంటీ స్కీమ్లు నిల్, స్కామ్లు ఫుల్ అంటూ ఆరోపించారు. 12 నెలల్లో 12 స్కామ్లకు పాల్పడ్డారని విమర్శించారు. నెల నెలా ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ తెస్తారని నిరుద్యోగులను నమ్మించి ఓట్లు పొందారని ఆరోపించారు ఎమ్మెల్యే హరీష్ రావు. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లయాస్ స్కామ్, మార్చిలో స్కాన్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్టర్ల స్కామ్, మేలో బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్లలో, జూన్లో ఫోర్త్ సిటీ, జూలైలో లగచర్ల సెంట్రల్ వర్సిటీ, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టోఫీ ఇండస్ట్రియల్ భూములు, అక్టోబర్లో పవర్, నవంబర్లో సింగరేణి, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుల గురించి ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా మాట్లాడలేదని విమర్శించారు. గురుకులాల్లో పాము కాడుతో కల్తీ ఆహారంతో పిల్లలు ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిండా అంటూ ప్రశ్నించారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఊసు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేసీఆర్ మీద మాత్రం బూతులు మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి స్కామ్లు, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవ్రీ మంత్ ఏమేమి స్కాములు చేసినారో ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది. ఏం చెప్పిండు? నెల నెలా ఉద్యోగాలు నింపుతా, జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల కాలే కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్, మేలో బావమర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో ఫోర్త్ సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, మరి సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్, 6,000 కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు. నెలకొక్క స్కామ్ బై మీది.
ఇది మీ స్కామ్ క్యాలెండర్. 6 గ్యారంటీలను సంతకాలు పెట్టిండ్రు. గ్యారంటీలు రాలేదు కానీ స్కాములు మాత్రం వచ్చినాయి ఈ రాష్ట్రంలో. గ్యారంటీలకు దిక్కు లేదు, స్కాములకు మాత్రం ఫుల్. గ్యారంటీలు నిల్లు, స్కాములు ఫుల్. ఇది మీ పాలన. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పొత్తు పెట్టుకుని బీజేపీ తెలంగాణపై విషం చెమ్మడాన్ని ప్రజలెవ్వరూ సహించరని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించే విధానాలకు బీజేపీ పాల్పడుతుందని విమర్శలు చేశారు. తెలంగాణ మీద విషం చిమ్ముతున్న పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తు పెట్టుకున్నది. ఒకవైపు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరారు. మరోవైపు తెలంగాణ కండ్లు పడి ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వివక్షపూరితంగా మాట్లాడే వ్యక్తులతో పొత్తులు పెట్టుకుని వస్తున్న బీజేపీ ఆలోచనలు తెలంగాణ మేధావులు ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ రోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం. మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వార్డుల ప్రజలను, పట్టణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటికీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల కోసం మరోసారి అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటు వేస్తే మరోసారి మోసపోయినట్లే అవుతోందని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తానని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి, ఎన్నిసార్లు రైతు బంధు వేసిండో చెప్పాలి. రైతు బంధు రైతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా అడ్డు వస్తున్నాయి? కేవలం ఎన్నికలు అయిపోయేంత వరకే ఆశ చూపించి మరోసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెప్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అందరినీ మోసం చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటు వేస్తే మళ్లీ మోసపోయడం ఖాయమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టవలసిన అవసరం ఏమున్నది? చేతనైతే ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ కేసీఆర్ ను తిట్టవలసిన అవసరం ఏముంది? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడడం, అబద్ధాలు ఆడడం తప్పించి ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యలేదు అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ ఎన్నికల్లో జిల్లా కేంద్రాలను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాటలు చూసి ఓటు వేయాలి. జిల్లాలు ఎత్తివేస్తామని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మంచా చెడా అన్న విషయాన్ని గుర్తించి ఓటు వేయాలి అని కేటీఆర్ సూచించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ గత 10 ఏళ్లలో ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి గడిచిన 2 ఏళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ఆడబిడ్డలకు ఆత్మగౌరవంతో ఉండే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. నెలకు 2,000 రూపాయలు ఆ రోజు ఇచ్చిండు. ఆ 2,000 మేము 4,000 చేస్తామని అబద్ధాలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. 4,000 చేస్తాం. అది కూడా ఏం చెప్పిండ్రు? అత్తకు 4,000, కోడలకు 2,500, 2,500 ఒక్కలకు. అది కూడా ఇంకేం చెప్పారు? 100 రోజులనే ఇస్తాం. ఇగో ఇది మా గ్యారంటీ కార్డు, గట్టిగా దాచిపెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి అని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు 100 రోజులు 800 రోజులు అయింది. ఇప్పటికి 26 నెలలు దాటింది. ఒక్క పైసా ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిండ్రు వీళ్ళు. మీకు యాదికి ఉండాలి, పెన్షన్లు 2 నెలలు ఎగ్గొట్టిండ్రు. అది మాత్రమే కాదు, మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి గుర్తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పింది మీకు. ఇక్కడ రైతు బంధు పడ్డదా ఎవరికన్నా? రైతులు లేరా? ఎవరు రైతులు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు డిసెంబర్ నెలలోనే రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఫిబ్రవరి నెలలు ఉన్నాం. ఫిబ్రవరి 5వ తారీఖు పడ్డదా రైతు బంధు? ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇవాళ ఇక్కడ వేరే ఊళ్ళో తిరుక్కుంటే చెప్తున్నాడు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడుకోడ్డాక గోడమల్లన్న, మళ్ళీ మర్చిపోతాడు. ఉంటుందా? డిసెంబర్ నెలలో వేస్తుండే కేసీఆర్, నువ్వు ఫిబ్రవరికి వేయవు. మున్సిపాలిటీలకు నీకేమడ్డం ఉన్నది రైతుకు రైతు బంధు ఇస్తాందుకు? 9
తర్వాత వేస్తా అంటుండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేయొచ్చు కదా, ఎవడు ఆపిండు? ఆయన వేస్తలేడు. దాంతో పాటు మీకు యాదుకుండాలి, కేసీఆర్ రాక మునుపు ఎన్నడూ ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే రూపాయి ఇచ్చినోడు లేడు ప్రభుత్వంలో. కానీ కేసీఆర్ వచ్చినాకనే ₹1,00,000, ₹1,116 ఆడపిల్లల పెళ్లికి. తర్వాత వీళ్ళు ఏం చెప్పారు చూసి అందరిని మోసం చేస్తాను. ఆయన లక్షిస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఎంత అయింది? ఎంత? నా భార్య కూడా రోజు తిరుగుతుంది, నిజంగా చెప్తున్నా. కొంత బంగారం తీసి పెట్టుకుంటే అయిపోతుంది, బిడ్డున్నది బుద్ధలేదు నిజం తిరుగుతుంది నన్ను కూడా. ఎందుకంటున్నా అంటే ఇలా తులం బంగారం కొందామంటే పిరమైంది. ₹1,60,000, ₹1,70,000 ఎంత పాడని చెప్పిన తెలియదు కానీ ₹1,70,000 2 లక్షలు అవుతుంది అంటుండ్రు. అందుకే వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఎంత లంగలంటే అప్పుడు చెప్పిన వీళ్ళు తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ లక్షిస్తా అన్నాడని. నేనేం చెప్పినా అంటే ఆ రోజే చెప్పిన మీకు, అమ్మ వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తలదాడు కూడా ఎత్తుకపోయేటోళ్ళు, వీళ్ళు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ ను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్క పత్రిక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేను ఒక ఈమెయిల్ పంపించానంటూ ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కొనన్ని క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికి దాదాపుగా 50 రోజులు జైల్లో గడిపి ఇప్పుడు సీఎం గా పలు కుంభకోణాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ప్రతి చోట అసభ్యకరమైన భాషను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాడని, ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడని, ప్రాచీన రాతి యుగంలో కూడా ఇలాంటి నాయకులు ఉండి ఉండరని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడని, ప్రాచీన రాతి యుగంలో కూడా ఇలాంటి నాయకులు ఉండి ఉండరని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ లో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించారు. అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు. గజ్వేల్ లో ఎన్నికలు వచ్చాయి. కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి ప్రదాత అని హరీష్ రావు అన్నారు. గజ్వేల్ లో బీఆర్ఎస్ మళ్లీ గెలిపించుకోవాలని చెప్పారు. కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది ఆలోచించండి. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్డు అప్పుడు ఎట్లుండే? ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులకు నిలయంగా ఉండేది. ఈ రోజు 250 పడకల ఆసుపత్రి తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించింది కేసీఆర్. గజ్వేల్ కు ఆర్డీఓ ఆఫీస్, రైలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఊర చెరువు, పాండవుల చెరువు సుందరీకరణ చేసింది కేసీఆర్ కాదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,116 అందించి మేనమామల ఆదుకున్నది కేసీఆర్. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ తో పాటు 13,000 అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు. మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు బీసీ, ఎస్సీ, మైనార్టీ బిడ్డల కోసం గురుకులాలు స్థాపించి చదువుల విప్లవం తెచ్చింది కేసీఆర్. ఒకప్పుడు గజ్వేల్లో 3 రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి పోయి ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందించారు. బిందెలు పట్టే కష్టం లేకుండా చేసి మహిళల కష్టాలు తీర్చింది కేసీఆర్ అన్నారు. రైతు బంధు ఎందుకు వేయలేదు అంటే ఎలక్షన్ అయ్యాక ఇస్తా అంటున్నాడు రేవంత్. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ 11 సార్లు రైతు బంధు ఆపలేదు. ఇంటింటికి బియ్యం, మందులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఇప్పటికీ 2 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఇది 3వది. ఎగ్గొట్టిన 2, ఇప్పుడు రావాల్సిన 1 కలిపి 3 రైతు బంధులు వెంటనే వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కావాలంటే మాకు అభ్యంతరం లేదని ఎలక్షన్ కమిషన్ కు మేమే లేఖ ఇస్తాం. 11వ తేదీలోగా రైతు బంధు వేయకపోతే రైతులు నిన్ను చీల్చి చండారుతారు అని హరీష్ రావు హెచ్చరించారు. 2000 పెన్షన్ ఎవరు ఇచ్చిండ్రమ్మా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4,000 ఇస్తా. బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, సంతకం పెట్టిండు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిండు. నమ్మిచ్చి డబ్బలు ఓట్లు వేసుకొని ఎక్కినాక గుండెల మీద దండిండా లేదా? వచ్చిందా ఎవరికైనా 4,000? 4,000 రాలే కానీ ఇచ్చే 2,000 నడిమిట 2 నెలలకు కొట్టి చూసుకోరు మీ బుక్ల. 1 నెల మెల్లగా 30 తారీఖు దాకా తీసుకుపోతే ఆయన మళ్ళా నెల ఇచ్చినాక అయిపోయింది పో అంటాడు. ఆ రైతు బంధు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పైసలు పడతలేవు. పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలే. బోనస్ ఎగ్గొట్టాడు, రైతు బంధు ఎగ్గొట్టాడు, రుణమాఫీ సగం మందికి కావు. అన్ని జూటా మాటలు. అరే నోరిప్పుతే అబద్ధాలే మాట్లాడతాడు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.